తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన హిల్ట్ పాలసీపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు ఓ రేంజ్లో పేలుతున్నాయి. హైదరాబాద్ రూపురేఖలు మార్చడంలో హిల్ట్ పాలసీ గేమ్ చేంజర్ అవుతుందని ప్రభుత్వం చెబుతూ ఉంటే దీని వెనుక అవినీతి దాగుందని విమర్శలు దాడి చేస్తున్నాయి. ఇంతకీ హిల్ట్ పాలసీలో ఏముంది? జీవో నంబర్ 27 ఏం చెబుతుంది? దీనిపై ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశంగా ఏం మారింది? తెలంగాణ ప్రభుత్వం ఇటీవలి హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీని తీసుకొచ్చింది. హైదరాబాద్ లో పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి సిటీ మధ్య ఉన్న పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు బయటికి తరలించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం హిల్ట్ పాలసీని రూపొందించింది. హైదరాబాద్ లో ఉన్న 22 పారిశ్రామిక వాడలు, ఇండస్ట్రియల్ పార్కుల్లోని పరిశ్రమలను బయటకు తరలించి ఆ భూములను హిల్ట్ పాలసీతో మల్టీ యూజ్ జోన్ గా మార్చేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పారిశ్రామిక ప్రాంతాల వారీగా టీజీఐఐసీ భూముల ధరల వివరాలను జీవో 27లో పొందుపరిచారు. హిల్ట్ పాలసీ 2025 అమలు చేయడానికి టీజీఐఐసీ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. పారిశ్రామిక వాడల భూములను బదలాయించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి 4 నుంచి 5,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇది హైదరాబాద్ను మరింత అభివృద్ధి చేయడానికి గేమ్ చేంజర్గా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది. రేవంత్ ప్రభుత్వం తెచ్చిన హిల్ట్ పాలసీపై బీఆర్ఎస్, బీజేపీలో తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. హిల్ట్ పాలసీలో ప్రభుత్వం భారీ కుంభకోణానికి తెరలేపిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు పాలసీపై బీజేపీ పోరుకు సిద్దమైంది. గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు డిసెంబర్ 7న ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చారు. 9,292 ఎకరాల పారిశ్రామిక భూముల మీద కన్నేసి రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం ఇవాళ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అనే పేరిట భూములను కొల్లగొట్టే కుంభకోణానికి తెరలేపిండు. ఈ 9,292 ఎకరాలు మొత్తం కూడా ప్రభుత్వ భూమి. పారిశ్రామికవేత్తలకు మీరు పరిశ్రమ పెట్టండి అని ఇచ్చిన భూమి. ఇలా భూమి విలువ పెరిగింది, 10 రెట్లు పెరిగింది, 100 రెట్లు పెరిగింది, 1000 రెట్లు పెరిగింది. పెరిగిన ఆ భూములను ఇవాళ ఏటీఎంగా దాన్ని పేటీఎంగా మార్చుకునే ప్రయత్నమే రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. అనేక కుంభకోణాలకు వ్యతిరేకంగా, ముఖ్యంగా హిల్ట్ పాలసీకి వ్యతిరేకంగా జిహెచ్ఎంసీ పరిధిని పెంచుతూ తీసుకొచ్చినటువంటి జియోకు వ్యతిరేకంగా, అనేకమైనటువంటి కుంభకోణాలకు వ్యతిరేకంగా ఈ నెల 7వ తారీఖు రోజు వారి ఆధ్వర్యంలో జరిగేటువంటి పెద్ద ఎత్తున నిరసన దీక్షలో అందరూ పాల్గొనాల్సిందిగా కోరుకుంటూ తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటుంది. హిల్ట్ పాలసీపై ప్రతిపక్షాల విమర్శలకు కాంగ్రెస్ ప్రభుత్వం కౌంటర్ ఇచ్చింది. హిల్ట్ పాలసీపై బీఆర్ఎస్, బీజేపీ అవాస్తవాలు ప్రచారం చేస్తోందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. లీజుకు ఇచ్చిన ప్రభుత్వ భూములను కన్వర్షన్ చేసే అవకాశం ఇవ్వలేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసే జీవో ఇచ్చిందన్నారు. హిల్ట్ పాలసీలో ఎస్ఆర్ఓ రేటు కంటే ఎక్కువ ఫీజు నిర్ణయించామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ప్రతి పనినే వ్యతిరేకించాలని మీ ఆలోచన విధానం బీజేపీ, బీఆర్ఎస్ ఇద్దరు కలిసి పనిచేస్తూ ఉన్నారు. లీజ్ ల్యాండ్స్ సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన భూములపై వెసులుబాటు ఇవ్వలేదు. ప్రభుత్వ భూములు ఉత్తగానే ఇచ్చినవని చెప్పుకునే వారికి కూడా తెలిసి కూడా కావాలనే భ్రమ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక పాలసీ నిర్ణయం తీసుకోవాలి. అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా ఎవరికి నస్తే వారికి ఇచ్చే ఆలోచన చేసింది గత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. తెలంగాణలో హిల్ట్ పాలసీపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. బీఆర్ఎస్, బీజేపీ అవినీతి ఆరోపణలు చేస్తుంటే గత ప్రభుత్వం బదిలీ చేసిన పరిశ్రమల భూముల చిట్టా విప్పేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్దమవుతుంది.